దేవుడు నీకు ఎంతమందిని ఇవ్వాలనుకున్నాడో అంతమందిని తప్పకుండా ఇస్తాడు. పిలిచింది నిజమైతే, ఏర్పరిచింది నిజమైతే ఆయనే మయంపరుచుకుంటాడు. పిలుపు నిజమైతే, నిర్ణయం నిజమైతే, ఏర్పాటు నిజమైతే, నిన్ను ప్రభు గుర్తించింది నిజమైతే, అయినా నువ్వు నీ స్వీయ మహిమను వెతకొద్దు. నిన్ను పంపిన వాని మహిమనే నువ్వు వెతకాలి. నువ్వు నేను ఎందుకు హైలైట్ కావాలి? యేసు అనే 2 అక్షరాలు పక్కన పెడితే కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గాళ్ళం మనం. ఏముందని? నువ్వు చదవరువైనా నీ చదువు నీకు ఉపయోగపడిందా? నువ్వు జ్ఞానవంతుడైనా నీ జ్ఞానం నీకు ఉపయోగపడిందా? నువ్వు ఎలాంటి విద్యావేత్తవో, ఎలాంటి సంపాదకుడివి అయినా సరే, నీ పరిస్థితులని ఎలా మారిపోయి ఏ స్థితికి వెళ్ళిపోతే యేసు దర్శించాడు. చచ్చిపోదాం అనుకున్న కండిషన్లో కదా చాలా మందిని ప్రభు పట్టుకుంది. అంటే తెలివితేటలు, చదువు, విద్య, విజ్ఞానం, సంపాదన, సమృద్ధి ఏవి కూడా నీకు ఆదరణ ఇవ్వలేకపోయినప్పుడు, అన్నీ శూన్యంగా మారిపోయినప్పుడు, బ్రతికే చేదై చావాలనుకున్నప్పుడు కదా జీవితంలోకి యేసయ్య ఎంటర్ అయింది. యేసయ్య ఎంటర్ అయి ఒక ఆశ్చర్యకరమైన మలుపు తిప్పి తులవలాంటి నీకు నాకు విలువలను ఇచ్చింది యేసయ్య. ఘనపరిచింది యేసయ్య, గౌరవించింది యేసయ్య, ప్రాణం పెట్టింది యేసయ్య, మహిమపరిచింది యేసయ్య. నువ్వు మాట్లాడుతుంటే కనీసం 10 మంది వచ్చి నీ ముందు కూర్చున్నారంటే ఆ 10 మంది హృదయాల్లో నీకు ఇంత స్థానం ఇచ్చింది యేసు. అంత చేసిన దేవుడు క్రమక్రమంగా నువ్వు నమ్మకంగా ఉండి దీనుడుగా ఉంటే ఇంకా కృపిస్తాడు.